హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం క్రిప్టో కరెన్సీలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన కాయిన్స్ ఏంటి, సో ఈ కాయిన్స్ వల్ల భవిష్యత్తులో మనకు ఏ విధంగా యూజ్ ఉండబోతుంది అనే విషయం పూర్తిగా అయితే డీటెయిల్స్గా మనం చూద్దాం. సో గైస్, మీరు మొదటగా కానీ ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా మన ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి. ఎందుకంటే ఇదే కాదు, ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, వేటిని మనం అమ్ముకోవచ్చు, ఎప్పుడు అమ్ముకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ట్విట్టర్లో నేను ఫాస్ట్గా మీకు అప్డేట్ చేయగలుగుతాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ ఉంటాయి, లింక్ ద్వారానే వెళ్ళండి, బయట ఫేక్ ఛానల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్దాం. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తాను. క్రిప్టో కరెన్సీ అంటే ఏం లేదు, జస్ట్ డిజిటల్ లాగా. సో మనకు ఆల్రెడీ ఫోన్పే ఎలా ఉందో, సో అటువంటిది క్రిప్టో కరెన్సీ అనుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఫోన్పే ఉన్నాయి కదా, క్రిప్టో ఎందుకను చెప్పొచ్చు. బట్ ఇండియన్ రూపీ మీద కానీ, డాలర్ మీద కానీ ఒకటి పెత్తనం ఉంటుంది, ఫోన్పే మీద కానీ ఇంకా ఏదైనా ఒకటి పెత్తనం అయితే ఉంటుంది. బట్ క్రిప్టో కరెన్సీ మీద అలా కాదు, ఎవడ పెత్తనం అయితే ఉండదు. ఇది డీసెంట్రలైజ్డ్ అంటారు. సో దీనివల్ల ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో యూజెస్ అయితే ఉన్నాయి. బట్ ఎందుకు భవిష్యత్తులో క్రిప్టోని యూజ్ చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఒక క్రైసిస్ అయితే వచ్చింది. తాలిబాన్స్ రాగానే ఒక అతనికి 500 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి అక్కడ వాల్యూ అయితే వాళ్ళ ల్యాండ్స్. బట్ ఎప్పుడైతే తాలిబాన్స్ వచ్చారో అతను ఏమి చేయలేక ముంబై పారిపోయి అక్కడ ఒక బన్ను కోసం అడుక్కుతున్నాడు, అటువంటి మిలియనియర్. సో అప్పుడు పెద్ద దేశాలన్నీ ఒకే మాట, నీ దగ్గర కానీ జీరో, నీ ఆస్తులు 1% కానీ క్రిప్టోలో కానీ ఉంటే ఇప్పుడు ఈరోజు నువ్వు ఆ బన్ను కోసం అడుక్కోనక్కర్లేదు, హ్యాపీగా క్రిప్టోలో పేమెంట్ చేసి తినొచ్చు అని చెప్పి ఒక చాలా దేశాలని. అందులో ఇంపార్టెంట్ దేశం ఏంటంటే ఎల్ సల్వడార్. ఈ దేశం ఖచ్చితంగా చెప్పుకోవాలి. 2022 ఆ టైంలో ఏంటంటే బిట్కాయిన్ని లీగల్ టెండర్ చేశారు వాళ్ళ దేశంలో. సో ఇక్కడ బిట్కాయిన్ లీగల్ టెండర్ ఏంటంటే మనం ఇప్పుడు ఇండియన్ రూపీస్లో 1 రూపీ కానీ ఒక అంగట్లో డబ్బులు ఇచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటాం ఏదన్నా వస్తువు. బట్ ఆ రూపాయి ఆ అంగటోటి తీసుకోవాలంటే అతని మీద మనం కేసు వేయచ్చు, ఎందుకు మనం ఇండియన్ కరెన్సీ నువ్వు తీసుకోవని కేసు వేయచ్చు. అదేవిధంగా బిట్కాయిన్ కూడా లీగల్ టెండర్ చేస్తే, బిట్కాయిన్ ఇస్తే ఖచ్చితంగా అతను తీసుకున్న దాని తగ్గ వస్తువులు ఇవ్వాలి, తీసుకోలేకపోతే అతని మీద కేసు వేయచ్చు. దీన్నే లీగల్ టెండర్ అంటారు. ఇది చేసినప్పుడు అందరూ ఆ దేశాన్ని పిచ్చోళ్ళు అన్నారు. బట్ ఇప్పుడు ఆ దేశం ఒక్కసారిగా ఎకానమీ అంటే బిట్కాయిన్ బాగా రైజ్ అయింది. వాళ్ళు జస్ట్ 20,000 డాలర్ల దగ్గర అయితే వేశారు. ఇప్పుడు ఇంచుమించుగా $70,000 వెళ్తూ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత పైకి వెళ్ళిందంటే వాళ్ళ కంపెనీస్ కానీ ప్రతి ఒక్కటి దేశం బాగా డెవలప్ అయిపోయింది. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటి వల్ల మనం భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ రాబోతుంది. బట్ ఇండియా పైన ఎలా ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇండియా పైన గురించి చెప్పుకోవాలి మనం. 2018లో ఆర్బీఐ అయితే క్రిప్టోని బ్యాన్ చేసేసింది. 2019లో అయితే ఎవడైతే క్రిప్టో యూజ్ చేస్తాడో, ఎవడ అమ్ముతాడో, దాన్ని ప్రమోట్ చేస్తాడో ప్రతి ఒక్కరిని 10 సంవత్సరాలు జైల్లో పెట్టేస్తామని చెప్పారు. 2020లో అయితే సుప్రీంకోర్టు ఆర్బీఐ బ్యాన్ ఎత్తి 4 మొట్టికాయలు వేసి ఆ బ్యాన్ అయితే తీసేసింది. 2022లో క్రిప్టో ట్యాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 2023లో అయితే. సో ఇప్పుడు మనం క్రిప్టో బై చేస్తే రెగ్యులేషన్స్ కింద బాగా సెక్యూర్ అండ్ సేఫ్గా మన క్రిప్టో అనేది ఉంటుంది. అలాగే 2024లో ఇప్పుడు ఇండియా అయితే రెగ్యులేషన్స్ అంటే ఇంకా క్రిప్టోని మన ఇండియాలో తెచ్చేదానికి సో ప్లాన్స్ అయితే చేస్తుంది. చూసారు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి మన ఇండియా వచ్చిందో. సో ఇదే తప్పు. అంటే ఒకప్పుడు ఇంటర్నెట్ని బ్యాన్ చేసినప్పుడు మన ఇండియా 1991లో ఇంటర్నెట్ బ్యాన్ చేసినప్పుడు 10 సంవత్సరాలు మన ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోయింది. సో అదే తప్పు ఈసారి మనం చేయకూడదు. ఎందుకంటే ఈ క్రిప్టో అనేది భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పడం, ఇప్పుడే మనం దీన్ని తుంచకూడదు. సో రెగ్యులేట్ చేయాలి. ఇది ఎక్కడే కాదు, చాలా దేశాలు ఇప్పుడు రెగ్యులేట్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ సమయంలో మనం ఖచ్చితంగా క్రిప్టో అనేది కొనాలి గైస్. ఎందుకు మనం కొనకుండా ఉంటే, అంటే మనం ఎప్పటి నుంచో ఒక మాట ఏంటంటే, మా తాతగానే ఆ స్థలం కొనుంటే ఇప్పటికి ఇది వచ్చును, వాడు ఇది కొనుంటే ఇది వచ్చును, ఇది కొనుంటే ఇది వచ్చాను అని చెప్పి చాలామంది మనం అనుకుంటున్నాం. బట్ ఈసారి క్రిప్టో అలా కాదు. మీ కొడుకే అలా అనుకుంటా, మీ కొడుకు మీ కూతురు వాళ్ళే అలా అనుకుంటారు. మా నాన్నగాని కొనుంటే ఇప్పుడు బాగా మంచి వాల్యూ వచ్చిందని ఆ బాధ ఖచ్చితంగా మనం పనిచేయకూడదు. బట్ ఎనీవే, ఇందులో రిస్క్స్ అండ్ వార్నింగ్ కూడా, క్రిప్టో అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మీరు స్టూడెంట్స్ అయినా లేకపోతే ఇంకా చిన్న అంటే పేదవారైనా ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. అంటే బయట నుంచి అప్పు తెచ్చి మీరు స్టూడెంట్స్ అయ్యి ఇటువంటి పనులు అయితే చేయకండి. మాకు ఈ అమౌంట్ యూజ్ కాదు అన్న అమౌంట్ మాత్రమే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. సో ఇప్పుడు మనం ఏ కాయిన్స్ మీ దగ్గర ఉండాలి, 10x పాసిబుల్ అవుతాయి నేను చెప్తాను. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా క్రిప్టోకి రారాజు బిట్కాయిన్ అని చెప్పాలి. బిట్కాయిన్ అనేది మీ పోర్ట్ఫోలియోలో 100% ఉండాలి గైస్. కనీసం అంటే ఒక బిట్కాయిన్ అంటే ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ అయితే ఇంచుమించుగా ఒక 60 లక్షల రూపాయలు అయితే మన ఇండియన్ కరెన్సీలో ఉంది. 60 లక్షలు పెట్టి కొనబలేదు. 500 కొనొచ్చు, 1000 కొనొచ్చు, 2000, 3000, 4000, 10,000 ఎంతైనా కొనుక్కోవచ్చు. బట్ మీ పరిస్థితి బట్టి, అంటే బయట అప్పు తెచ్చుకోకుండా జస్ట్ మీకు ఇది నా అమౌంట్ కాదు, ఇది నేను యూజ్ చేయను అన్న అమౌంట్ ఇక్కడ పడేస్తే బెటర్ ఆప్షన్. సో బిట్కాయిన్ రారాజు అని ఎందుకన్నా అంటే, సో బిట్కాయిన్ స్టార్టింగ్లో కనిపెట్టినప్పుడు
అంత పవర్ఫుల్గా జస్ట్ $1 ఇంకా తక్కువలో కూడా ఉండింది. ఇప్పుడు ఎక్కడో పీక్స్కి అయితే వెళ్ళిపోయింది. మీకు ఖచ్చితంగా బిట్ కాయిన్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఎందుకంటే బిట్ కాయిన్ మన పోర్ట్ఫోలియోలో రారాజు అంటే ప్రతి ఒక్కటి దీన్ని బట్టే మిగతా కాయిన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి బిట్ కాయిన్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఉంది. భవిష్యత్తులో దీనికి ఎంత వాల్యూ వస్తుంది నేను కూడా అలా చెప్తాను, మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మీ దాంట్లో ఉండాల్సిన కాయిన్ ఇథీరియం. సో ఇథీరియం కూడా చాలా ఇంపార్టెంట్. ఇథీరియం వల్ల చాలా యూజ్ కేసెస్ కూడా ఇప్పుడు వచ్చే చాలా ప్రాజెక్ట్స్ ఏంటంటే స్టేకింగ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇథీరియం ఉన్నారో ఆ ఇథీరియంతో ఊరికి మన వ్యాలెట్లో పెట్టుకోకుండా దాంతో అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగులో చాలా మంది ఉన్నారు, క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్, కానీ నేను కూడా ఇథీరియంతోనో ఎంతో అమౌంట్ ఎన్నో ఎయిర్ డ్రాప్స్ అయితే పొందాను. సో ఇథీరియం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దాని వాల్యూ వచ్చి ఇంచుమించుగా $3,800 లెక్కన ఉంది. అలాగే మూడవ కాయిన్ బిఎన్బి. సో ఇది బైనాన్స్ వాళ్ళ కాయిన్ బిఎన్బి కూడా ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలంటే ఇప్పుడు బైనాన్స్ వాడు ఏం చేస్తున్నా అంటే బైనాన్స్ అనేది ఒక పెద్ద సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అది. సో ఈ ఎక్స్చేంజ్కి ఏ కాయిన్ అయినా లిస్ట్ అవ్వాలంటే కొత్త కాయిన్స్ అని అందులో వాళ్ళు లిస్ట్ అవుతూ ఉంటాయి. మా కాయిన్ లిస్ట్ చేయండి, మా కాయిన్ లిస్ట్ చేయండి అంటారు. సో అలా లిస్ట్ చేసిన ప్రతి కాయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో ఒక 10% వాళ్ళ యూజర్లు ఎవరైతే బిఎన్బి కాయిన్ కొని ఉంటారో వాళ్ళకి పంపిస్తున్నారు. సో అందువల్ల ఇది కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ బైనాన్స్లోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇది కూడా పెరిగే అవకాశం ఎంతో ఉంది. సో ఖచ్చితంగా మీరు బైనాన్స్ని కూడా ఈ 3 కాయిన్స్ గురించి మీకు చెప్పాను నేను. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్ అంటే ఇది లాంగ్ టర్మ్ గైస్, ఇది కొద్దిగా లాంగ్ టర్మ్, ఇది మాది కాదని వేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కాయిన్స్ కూడా నేను తొందరలో చెప్తాను. ఏదంటే తొందర మనకి 1 month 2 month 3 monthsలో కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చే కాయిన్స్ కూడా చాలా ఉంటాయి. బట్ వాళ్ళు రిస్క్లు ఉంటాయి కూడా చెప్తాను. బట్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. మన ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అందులో నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా అప్పుడప్పుడు అంటే కొనాల్సిన టైం కానీ అమ్మాల్సిన టైం కానీ ఇటువంటి ఖచ్చితంగా నేను మీకు కాల్ అయితే ఇస్తుంటాను. సో ఇవి ఖచ్చితంగా పే చేయాలి. ఇప్పుడు క్రిప్టోని ఎక్కడి నుంచి కొనాలి, ఇది చాలామంది డౌట్. ఇప్పుడు ఇండియా ఇంకా పూర్తిగా రెగ్యులేట్ చేయలేదు కాబట్టి మన ఇండియాలో కొద్దిగా కష్టంగా అయితే ఉంది. మీరు ఇక్కడ వ్యాజ్రెక్స్లో కొనొచ్చు, అలాగే బైబిట్ అనే ఒకటి ఉంది, అది కొనొచ్చు. బైనాన్స్లో కూడా కొనొచ్చు. బైనాన్స్ అయితే రీసెంట్ ఇప్పుడు మన ఇండియాలో బైనాన్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు తొందరలో ఖచ్చితంగా పెట్టేసి వీడియో చేసేప్పుడు అయితే పెట్టలేదు. సో బైనాన్స్ మీకు VPN యూజ్ చేస్తే మీరు బైనాన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వ్యాజ్రెక్స్లో కానీ మీరు అమౌంట్ వేస్తే వ్యాజ్రెక్స్లో ఉంటుంది, బయట ఏ ఎక్స్చేంజ్కి మీరు అంటే పంపించుకోలేరు. రేపు ఎయిర్ డ్రాప్స్కి యూజ్ చేయాలని ఇంకా దేనికి యూజ్ చేయాలని దాని అయితే పంపించుకోలేరు. బట్ ఎనీవే మీరు వ్యాజ్రెక్స్ యూజ్ అంటే మీరు హోల్డ్ చేసుకుంటే వ్యాజ్రెక్స్లో హోల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో బెస్ట్ ఆప్షన్ అయితే బైబిట్ అలాగే బైనాన్స్, ఈ రెండు కూడా చాలా బెస్ట్. ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అయితే ఉంటాయి. బయట కొన్ని ఫేక్ ఉన్నాయి కాబట్టి గూగుల్ జాగ్రత్తగా వీటిని చేసుకోండి. ఇంకా వీటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తెలియకపోతే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వీటిలో అమౌంట్ ఎలా సెండ్ చేయాలి, అమౌంట్ ఎలా యూట్యూబ్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది గైస్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే నేను ఆల్రెడీ మన ప్రిడిక్షన్ బాబాజీ ఛానల్లో వ్యాజ్రెక్స్ వీటి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. బట్ ఎనీవే మీకు డౌట్ ఉంటే ఇక్కడ వెళ్ళి చూడండి, అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఎనీవే ఈ 3 కాయిన్స్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. సో ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. 10x పాసిబుల్ అవుతాయి ఈ కాయిన్స్, మీరు 10x అని చెప్పారు. సో ఖచ్చితంగా పాసిబుల్ అవుతాయి గైస్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ వచ్చి ట్రిలియన్. నేను ఒక బిలియన్ ట్రిలియన్ అనే మాటలు యూజ్ చేస్తాను. బిలియన్ అంటే $100 కోట్ల అన్ని డాలర్ లెక్కనే. డాలర్ అంటే ఇంటూ 80 వేసుకోండి. 100 కోట్లు, ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు $100 కోట్ల. అదే ఒక ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల, అంటే 1000 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు $1 ట్రిలియన్ అంటారు. సో ఈ విధంగా నేను యూజ్ అయితే చేస్తాను. అంటే $1,00,000 కోట్ల ట్రిలియన్ అంటే ఇప్పుడు మార్కెట్ క్యాప్ చూసుకుంటే బిట్ కాయిన్కి 1,00,000 కోట్ల 1.3 ట్రిలియన్ అయితే ఉంది. సో అలాగే ఇథీరియం కానీ చూసుకుంటే 400 ఉంది. సో ఇక్కడ మీరు ఒకటి మన వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బిట్ కాయిన్ ఇప్పుడు ఇంచుమించుగా $70,000 దగ్గర ఉంది. అదే ఇథీరియం అయితే $3,000 దగ్గరే ఉంది, అంటే $3,800 దగ్గర ఉంది. ఇది కొనొచ్చు కదా, చాలా తక్కువలో ఉంది కదా అంటారు. ఇలా చాలామంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. అలాగే బిఎన్బి చూసి ఇంకా $700 కదా అనుకుంటే మిస్అండర్స్టాండ్. ఇక్కడ కారణం ఏంటంటే సో ఏది ప్రైస్ అనేది ఈ మార్కెట్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తం ఇది బిట్ కాయిన్ వచ్చి కేవలం 2 కోట్ల బిట్ కాయిన్లే ఉన్నాయి కాబట్టి ఇంత మార్కెట్ క్యాప్ ప్రకారం దీని ప్రైస్ ఇంత అయింది. బట్ ఇథీరియం 2 కోట్లు కాదు 20 కోట్లు ఉంది కాబట్టి దీని మార్కెట్ క్యాప్ ప్రకారం ఇది ఇంత ఉంది. అదే కానీ ఇది కూడా కేవలం 2 కోట్ల కాయిన్సే ఉంటే దీని వాల్యూ ఇంకొక 0 వేసుకోవచ్చు. అంటే 20 కోట్లు ఒక 0 వేస్తే ఒక 38,000 అంటే ఇంచుమించుగా బిట్ కాయిన్ 1.3 ట్రిలియన్ అయితే ఇది 450 బిలియన్ అయితే ఉంది. సో కొద్దిగా ఇక్కడ క్లియర్గా అంటే ఇంచుమించుగా హాఫ్ ప్రైజ్, సగం అంటే మార్కెట్ క్యాప్ ఇది రీచ్ చేసింది ఇథీరియం అనేది. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్ క్యాప్ బట్టి కాయిన్ ప్రైస్ ఎంత. ఇంకా కొన్ని కాయిన్స్ 0.1 ఉన్నాయి, $0.1, $0.001 ఉంటాయి. బట్ అవి ఇంచుమించు వాటి కాయిన్స్ ఎన్ని ఉంటాయంటే
కొన్ని వందల కోట్లు ఉంటాయి, వందల కోట్ల కాయిన్లు, ట్రిలియన్ కాయిన్స్ కూడా ఉంటాయి. అందువల్ల వాటికి వాల్యూ 0.1 ఉంటుంది. అదే కానీ అవి కూడా కేవలం 2 కోట్ల కాయిన్లే ఉంటాయి, వాటి వాల్యూ కూడా ఇంచుమించుగా $3,000 $30,000 వచ్చేస్తూ ఉంటాయి. సో మార్కెట్ క్యాప్ ప్రకారం వాల్యూ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో 10x పాసిబులా కాదా అని ఎందుకన్నానంటే, మీకు ఇక్కడ నేను గ్రాఫ్ చూపిస్తాను. ఖచ్చితంగా బిట్ కాయిన్ మన భవిష్యత్తులో పెరిగే, ఇది మీ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2012 ఎంత మనకు అవసరం లేదు ఆ టైంలో. మీకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇది హాల్వింగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. హాల్వింగ్ ఈవెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మీకు బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేసి ఒక ₹10 ట్రాన్సాక్షన్ ఫీ పడుతుంది. ఆ ఫీ అనేది మైనర్స్కి ఇస్తుంటారు. ఎవరైతే మన మధ్యలో ఉంటారు, అంటే మైనర్స్ అనేవాళ్ళు మన మధ్యలో ఉంటారు, సో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. సో అది ఆ ₹10 అవ్వడం 4 సంవత్సరాల తర్వాత ₹5 ఫీజు అనేది పడుతుంది వాళ్ళకి, అంటే ₹5 వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. సో ఇంకొక 4 సంవత్సరాల పోతే ₹2.5 అంటే సగం అయిపోతూ ఉంటుంది. అంటే మార్కెట్లోకి బిట్ కాయిన్లు రావడం అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అదే జరిగింది ప్రతిసారి. 2012లో ఒక హాల్వింగ్ ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఇంచుమించుగా ఇది $26 ఉంది. 2016లో జరిగినప్పుడు $315 అయితే వెళ్ళిపోయింది. సో అదే 2016 నుంచి 2020 $315 నుంచి $10,000 వరకు వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఒక హాల్వింగ్ ఈవెంట్కి 4 సంవత్సరాల మధ్యలో ఎంత గ్యాప్, ఎంత బీభత్సంగా పెరిగిందో. అదే 2020 నుంచి 2024 లోపల ఇంకా చాలా. నేను గ్రాఫ్ని బట్టి ఇలా వస్తుంది ఇలా పెరుగుతుందని చెప్పను కదా, బట్ హాల్వింగ్ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. బిట్ కాయిన్ చాలా తక్కువ అయినప్పుడు ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే కాదు, ఈవెన్ వీళ్ళు అమెరికా ట్రంప్ అయితే పూర్తిగా అతను కానీ గెలిస్తే పూర్తిగా బిట్ కాయిన్ నేను లీగలైజ్ చేస్తానని చెప్పాడు. సో ఈవెన్ అతను ఫండ్స్ కూడా క్రిప్టోలోనే కలెక్ట్ చేస్తున్నాడు. అంత రష్యా కానీ ఇంకా పెద్ద దేశాలన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి గైస్. సో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా బిట్ కాయిన్ అనేది ఇప్పుడు చాలా తక్కువ మార్కెట్ క్యాప్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కంపెనీస్ ఇవి మన వరల్డ్లో ఉన్న కంపెనీస్ ఇవి. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్లో 3.2 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. అలాగే ఎన్విడియా కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ 2.2. ఇవన్నీ జస్ట్ కంపెనీస్కే ఒక ఇంచుమించు 3 ట్రిలియన్, అంటే ఒక్కొక్క కంపెనీస్కి మార్కెట్ వాల్యూ 3 ట్రిలియన్ అలా ఉన్నప్పుడు బిట్ కాయిన్ అనేది కొన్ని వందల కోట్ల కంపెనీ సమూహం. సో అటువంటిది కేవలం 1.3 ట్రిలియన్ మార్కెట్ మాత్రమే ఉంది. సో అంటే రేపు కానీ కొద్దిగా రెగ్యులేషన్ స్టార్ట్ అయ్యి అన్నీ చేస్తే ఒక్కొక్క బిట్ కాయిన్ ఇంచుమించుగా 30 ట్రిలియన్ వెళ్ళిపోయినా మనకు ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే 30 ట్రిలియన్ ఇప్పుడు 1 నుంచి అంటే 30x వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. పొరపాటు ఇది 30-30x కానీ వెళ్తే ఏ విధంగా వెళ్తుంది బిట్ కాయిన్ ప్రైస్ తెలిస్తే ఒక్కసారి ఇంటూ 30 వేసుకుంది. జస్ట్ మనం 10 వేసుకుంటే $7 లక్షలు వెళ్ళిపోతుంది. 30 అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే రెగ్యులేషన్స్ అయితే ఆటోమేటిక్గా ఫండ్స్ ఒక్కసారిగా ఎక్కడి నుంచో కోకొల్లలుగా పడిపోతాయి. సో ఇంకొకటి ఇక్కడ బిట్ కాయిన్ రావడం వల్ల యూజ్ ఏంటంటే అవినీతి అనేది పూర్తిగా అంతమైపోతుంది. ఆల్మోస్ట్ చాలా అంతం అవుతుంది. ఏ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది ప్రతి ఒక్కటి ట్రాక్ చేయొచ్చు. ఏ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ అమౌంట్ ఎందుకు వెళ్తుంది అంటే ప్రతి ఒక్క, అంటే మనం ఇండియా ఒక ఫండ్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫండ్ ఎంతమందికి వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే ప్రతి ఒక్క సోర్స్ మనకు వస్తుంది. అప్పుడు ఈ విధంగా బ్లాక్ మనీ దాచిపెట్టుకోవడం కానీ, ఇంకొకటి బిట్ కాయిన్లో ఏలు పెట్టడం కానీ, వీటిలో ఏలు పెట్టడం కుదరని పని. ఇండియన్ రూపీస్లో ఏలు పెట్టగలుగుతారు కానీ బిట్ కాయిన్లో ఏలు పెట్టడం ఎవడ తరం కదా. అంటే 21,000 బిట్ కాయిన్ కంటే ఎక్కువ కాదు, అట్లా తక్కువ కాదు. హ్యాక్ చేస్తే ఏంటి పరిస్థితి అంటారు. ఇక్కడ హ్యాకింగ్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు అడ్వాన్స్ రోబో అంటే ఎలన్ మస్క్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే కొన్ని అడ్వాన్స్ రోబోస్ వచ్చి ఏదో అంటే వాడు చెప్పిన ప్రకారం ఏంటంటే చాలా ఎక్స్పర్ట్లు తయారు చేస్తే అడ్వాన్స్ రోబో వచ్చి మొత్తం నేర్చుకుంటే ఒక బ్యాంక్ని, అంటే ఒక సెంట్రలైజ్డ్ బ్యాంక్ని, ఒక చాలా సెక్యూరిటీ ఉన్న బ్యాంక్ని ఒక 5 నిమిషాల్లో హ్యాక్ చేయగలుగుతుంట ఒక రోబో. అటువంటి రోబో 5 నిమిషాల్లో హ్యాక్ చేసి అమౌంట్ అంతా దోచుకోగలుగుతుంది. అదే రోబోలు ఇంచుమించుగా 1,00,000 నుంచి 10 లక్షల రోబోలు కలిస్తేనే బిట్ కాయిన్ని 1 సెకండ్లో హ్యాక్ చేయాలి. ఆ 1,00,000 రోబోలు కలిసి 1 సెకండ్లో హ్యాక్ చేస్తే అప్పుడు బిట్ కాయిన్ పాసిబుల్ అవుతుంది. బట్ ఆ సెకండ్ దాటేసి, అది మిల్లీ సెకండ్సే గైస్, ఆ సెకండ్ దాటేస్తే మళ్ళీ హ్యాక్ చేయలేదు. సో అలా 1,00,000 అంటే ఇన్ని రోబోట్స్ కలిసి హ్యాక్ కారణం ఏంటంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ప్రతి మిల్లీ సెకండ్స్కి ఇది మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఇది ఇంత హై సెక్యూరిటీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను బిట్ కాయిన్ గురించి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అండ్ బైనాన్స్ ఉన్నట్టు చూసుకోండి. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. మంత్లీ ఇన్వెస్ట్ కొద్దిగా అమౌంట్ వేసుకోవడం ఇటువంటి చేసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ప్రైస్లో ఉంది అనిపించవచ్చు, బట్ ఎనీవే మీరు మంత్లీగా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద పోయే కొద్ది ప్రైస్ అనేది మీకు ఇంపాక్ట్ అయితే చూపించదు. నేను కూడా కొద్దిగా అమౌంట్ అయితే పోర్ట్ఫోలియోలో దాచిపెట్టుకుంటూ వస్తాను, మంత్లీ వేసుకుంటూ ఉంటాను. అలాగే అప్పుడప్పుడు తగ్గినప్పుడు కొద్దిగా ఎక్కువ అమౌంట్ వేసుకుంటాను. బట్ ఈ అమౌంట్ నేను ఎప్పటికీ అమ్మను సోల్డ్ చేయను, జస్ట్ అలానే ఉంచేస్తూ ఉంటాను. పోతే ఇది నాది కాదు అని. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు కొన్ని ఎక్స్చేంజ్లు చెప్పాను, బైనాన్స్ అని ఇవన్నీ. సో ఇవన్నీ
మీకు అంటే యూట్యూబ్లో కొట్టగానే వాటిలో ఎలా అమౌంట్ వేయాలి, ఎలా చేయాలి ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. ప్రస్తుతానికి ఇండియాలో కొద్దిగా అమౌంట్ వేయడం కొద్దిగా కష్టంగా ఉంది. సో ఎనీవే పోయే కొద్దీ రెగ్యులేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో ప్రతిరోజు నేను ఇంకా మీకు నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంటే ఏది షార్ట్ టర్మ్లో బాగా గెయిన్ అయ్యే అవకాశం, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.